జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. తస్యై నమోస్తు కాష్టాయై యత్రాత్మా హరిరీశ్వరః యద్గత్వా న నివర్తంతై శాంతాః సన్యాసినో మలాః. సకల ప్రాణులకు ఆత్మరూపుడు సర్వేశ్వరుడు అగు శ్రీహరి నివసించే పరమధామమునకు నమస్కారమగుగాక. శాంత స్వభావులు, పవిత్రులు, సర్వసంగ పరిత్యాగులగు మహాత్ములు ఆ ధామమును పొంది మరలిరారు. 7th Canto 4th Chapter 22nd ప్రేయర్. భగవద్బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వదీపిక 4th స్కందము 7వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంతవరకు మనం విదుర మైత్రేయ సంవాదంలో భాగంగా దక్షుని యొక్క వధ తర్వాత దేవతలందరూ కూడాను కైలాసానికి వెళ్ళటము, కైలాసంలో ఆ కైలాస పర్వతం యొక్క వర్ణన భాగంగా మనము తెలుసుకుంటున్నాం. ఇంకా ముందు ఆ వర్ణనలో ఉన్న విషయాన్ని తెలుసుకుందాం. దేవతలు ఒక వటవృక్షాన్ని చూచారు. చెట్టు 100 యోజనముల ఎత్తు, 70 యోజనముల పొడవు గల కొమ్మలతో విశాలముగా ఉండెను. దాని నీడ ఎన్నడనూ తొలగదు, అచట సూర్యుని ఎండ తగలదు. ముముక్షులందరూ ఆశ్రయించు ఆ వటవృక్షమూలమున మహాయోగ పీఠమున శివుడు కూర్చొని ఉండెను. అతడు అమర్షమును వీడిన యముని వలె ఉండెను. సనందుడు మొదలగు శాంతులకు మహాసిద్ధులు ఆ శివుని శాంతమూర్తిని ఉపాసించుచుండిరి. యక్షులకు ప్రభువు కుబేరుడు కూడా శివుని సేవించుచుండెను. ఆ మూర్తి ప్రశాంతము. అపరాధము చేసిన వారి ఎడల కూడా కృపకలవాడాతడు. జ్ఞానయోగము, కర్మయోగముచే అనుగ్రహింపబడిన భక్తియోగమును అవలంబించినాడు జితేంద్రియుడు. చరాచరములు, సర్వభూతములు భగవాను శరీరమని భావించి వాటి అన్నిటి ఎడల అనుకూల భావముతో ఉండేడి వాడాతడు. వాత్సల్యముచే లోకములకు క్షేమమునే కలిగించువాడు. తాపస్సును ధరించడి చిహ్నములకు భస్మమును, దండమును, జటలను, అజినమును, చంద్రలేఖను ధరించినవాడు. సంధ్యాకాలమందరి మేఘమును పోలిన దేహకాంతి గలవాడు. దర్భాసమునందు కూర్చొని ఉన్నాడు. నారదుడు దగ్గర కూర్చొని ప్రశ్నలు అడుగుచుండగా సనందనాదులు వినుచుండగా సనాతనమగు పరమాత్మను గూర్చి, ప్రణవమును గూర్చి ప్రవచించుచున్నాడు. కుడి తొడపై ఎడమ పాదమును చేర్చి ఉండెను. ఎడమ మోకాలిపై ఎడమ బాహువును చేర్చి ఉండెను. కుడి ముంజేతి యందు అక్షమాలను దాల్చెను. కుడి చేతితో తర్కముద్రను దాల్చి కూర్చొని ఉండెను. అట్లు కూర్చునుటకు వీరాసనం అని పేరు. చూపుడు వేలును, బొటన వేలును, నడిమి వేలును కలిపి మొగిలిన వేళ్లతో చాచి హస్తమును ఉంచుట తర్కముద్ర అనపడును. ఆనంద స్వరూపుడై బ్రహ్మ సమాధియందు ఉండెను. యోగ మార్గమును ఆశ్రయించి ఉండెను. మునులకెల్ల ఆద్యుడు పరమశివుడు. అతని వద్ద లోకపాలురు, మునులు మొదలగు వారందరూ చేతులు జోడించి నమస్కరించుచూ నిలవబడిరి. ఇట్లు దేవతలచే, రాక్షసులచే నమస్కరింపబడు పాద పద్మములు గల పరమశివుని వద్దకు దేవతలతో బ్రహ్మ వచ్చెను. బ్రహ్మ రాగానే శివుడు తన ఆసనము నుండి లేచి శిరస్సు వంచి నమస్కరించెను. వెనక వామన రూపమును దాల్చిన విష్ణువు కశ్యప ప్రజాపతికి ఎట్లు నమస్కరించెనో అట్లే నమస్కరించెను. ఆ రుద్రుని అనుసరించి ఉన్న సిద్ధగణములు, మహర్షులు కూడా బ్రహ్మకు నమస్కరించిరి. అట్లు నమస్కరించిన చంద్రశేఖరునితో మందహాసము చేయుచు బ్రహ్మ ఇట్లు మాట్లాడెను. ఈశ్వరా, రుద్ర, ఈ చిదచిదాత్మకు జగత్తునకు అంతకు యోని బీజములంటి వారు ప్రకృతి పురుషులు. అట్టివారు శివశక్తి రూపములుగా నీయందే ఉన్నారు. అట్టి ప్రకృతి పురుషులకు అందరకు ఆధారమగు బ్రహ్మయే నీవని నేను ఎరుంగుదును. నీ అంశములే శివశక్తి రూపములకు ప్రకృతి పురుషులు. నీవే నీ అంశలచే జగత్తును సృజించుచున్నావు, పాలించుచున్నావు, లయము చేసుకొనుచున్నావు. సాలెపురుగు సాలెగూడు నిర్మించినట్లు నీలోనే ఉండి నీకంటే వేరుగాని ప్రకృతి పురుషులతో జగత్తును నిర్మించి అందు నీవు చేరి మరల దానిని లయమునరించుచున్నావు. ఇట్లు సర్వజగత్ కారణము బ్రహ్మము నీవే అయి ఉన్నావు.
అట్లు నీవే ధర్మమును అర్థమును పోషించుచున్నావు. నీవే పురుషార్థములను పొందుటకు సమర్థమగు శాస్త్రముచే యజ్ఞములను ఏర్పరిచినావు. ధర్మార్థములను సాధించుటకు ఉపాయమైన శాస్త్రమును ప్రవర్తింపచేసిన వాడవు. వర్ణాశ్రమ ధర్మములనడి కట్టుబాట్లను కల్పించిన వాడవు నీవే. నియమశీలులకు బ్రాహ్మణులు ఆ ధర్మములను పాలించుచున్నారు. మంగళకర మంగళములో కర్మలను ఆచరించిన వారికి స్వర్గమును మోక్షమును నీవే వసంగుచున్నావు. ఈచట సర్వ జగత్తు సృష్టిస్థితి లయములను చేయువాడును, శాస్త్రములను ప్రవర్తింపచేయువాడును, పురుషార్థమును వసంగువాడును, మోక్షప్రదుడును అగు బ్రహ్మతో సమానాధికరణ్యము చెప్పి రుద్రుడు బ్రహ్మమే అని స్తుతించున్నాడు. శివునిలో ఆత్మయే ఉండి బ్రహ్మ సర్వము చేయుచున్నది కనుక శివుడు బ్రహ్మము అనుటకు ఉపనిషత్తులు అవకాశమును వసంగుచున్నవి. అమంగళములో కర్మలు చేయువారలకు తీవ్రముగా అంధకారం వంటి నరకమును వసంగువాడవు కూడా నీవే. అమంగళములకు కర్మలు చేయువారికి ఆ కర్మల ఫలమే లభించును కాని స్వర్గము మోక్షం ఎట్లువచ్చును? ఇట్లు చతుర్ముఖ బ్రహ్మ రుద్రుని సర్వజగత్ కారణముగు బ్రహ్మముగా శరీరాత్మభావముచే అభేదముగా స్తుతించుచున్నాడు. ఇంకా అతనికి అనుగ్రహం కలిగించుటకు రోషము తగదని చెప్పుచున్నాడు. నీ పాదార విందములందు మనసు నిలిపి సత్పురుషులు సర్వభూతములను పరమాత్మయందును సర్వభూతములయందు పరమాత్మను చూచుందురు. వారికి అనర్థకరమగు దోషము కలగదు. బ్రహ్మాత్మకము కాకుండా ఏ వస్తువు ఉండనేరదు. కొందరు జ్ఞానహీనులు అంతను బ్రహ్మాత్మకముగా చూడలేక రూపభేదముచే భిన్నముగా స్వతంత్రముగా భావింతురు. వారి మనస్సు దుష్టమై ఉండును. ఒకరికి సంపద కలిగినప్పుడు వారి మనస్సు మండుచుండును. పరుషమగు మాటలతో మర్మభేదకముగా వారు హింసించుచుందురు. అట్టివారు దైవోపహతులు. అట్టివారిని దయాళురగు నీ వంటి వారు హింసించుట తగదు. పద్మనాభుని మాయదారుటకు శక్యము కానిది కదా. దానిచే మనసు చెడి భేదృష్టి ఏర్పడును. దేవమనుష్యాది రూపములలో ఉన్న ఆత్మలన్నీయు జ్ఞానము ఆకారములుగా కలవి అయి ఉన్నను ఆత్మస్వరూపము నిరుగక వేరని తలచుదురు. వారి అజ్ఞానమునకు జాలిపడి సత్పురుషులు వారి దుఃఖమును చూచి ఓర్వలేక కృప కలిగి ఉందురు. వారు చేసిన అపరాధములు ఆత్మజ్ఞానము లేక చేసినవని వారు దోషము కాదని జాలిపడెదరు. పరమశివా, నీ పరమ పురుషుని మాయను దాటిన వాడవు నీవు. నీ బుద్ధి మాయచే ఆక్రమింపబడలేదు. నీవు అన్ని వస్తువులయందు ఉన్న బ్రహ్మతత్వమును ఎరింగిన వాడవు. కావున మాయచే మనసు చెడి ఉన్నవారు అపరాధములు చేసిన నాడు నీవు క్షమింపతగును. రుద్రా, యజ్ఞ సమాప్తి కాకుండా దక్షుడు చంపబడినాడు. ఆ యజ్ఞమును మరల ఉద్ధరించుట మీకు తగిన పని. ఆ యజ్ఞమును చేసిన దక్షుడు కుయాజ్ఞికుడు. అందు భాగమును స్వీకరించిన దేవతలు భాగార్హుడవగు నీకు భాగమును వసంగలేదు. నీవు లేనినాడు యజ్ఞము సమాప్తము కాదు. నీ ఎడ అపరాధము చేయుటచే యజ్ఞము భ్రష్టమైనది. నీవు అనుగ్రహించి యజ్ఞమును సమాప్తి వందింపవలెను. యజమానుడగు దక్షుడు బ్రతుకుగాక, భృగుడు నేత్రములను పొందుగాక, భృగునకు గడ్డము మీసము మరల మొలచుగాక, పూషకు దంతములు మరల మొలచుగాక, ఆయుధములచే రాళ్లచే దెబ్బలు తగిలిన దేవతల శరీరములు మరల బాధలేనివి అవుగాక. యజ్ఞము చేయగా మిగిలినదంతయు నీ భాగము. నీవి యజ్ఞమును చేసినావు కనుక మరల నీవే ఆ భారమును స్వీకరించి యజ్ఞమును సమాప్తి నందినట్లు చేయము. ఈ విధంగా చతుర్ముఖుడు అనునయించగా రుద్రుడు సంతసించెను. నవ్వుచూ వినుడనిట్లు చెప్పుచున్నాడు. ప్రజాపతి, అజ్ఞానమోహితులు మూర్ఖులనగు బాలురు చేసిన అపరాధమును నేనిప్పుడు వర్ణింపను, స్మరింపను. కాని అపరాధమును చేసినప్పుడు దానికి తగిన శిక్ష అనుభవించవలని కనుక విధించి తిని. దక్షిణాగ్నిలో దక్షుని శిరస్సు దహింపబడినది. అందుచే అతనికి పొట్టేలు శిరము శిరస్సుగా అమర్చబడుగాక. మిత్రునకు నేత్రములు వచ్చుగాక. భృగుడు యజ్ఞములో తన భాగమును చూచుటకు అతని నేత్రములు ఉపయోగపడుగాక. యజమాను యొక్క దంతములని ఉపయోగించుకొని పూషద్విష్టమును భుజించుగాక. ఈ విధముగా దేవతలకు కలిగిన లోపములన్నీ తీరుగాక. వారి యజ్ఞములో మిగిలిన దానిని నాకు భాగముగా కల్పించినందుకు సంతసించి తిని. ఋత్విక్కులు అశ్వినీ దేవతల బాహువులతో బాహు కలవారలై పూషహస్తములను హస్తములుగా కలవారలగుదురుగాక.
భృగువునకు మేఘగడ్డం వచ్చుగాక. ఈ విధముగా రుద్రుడు అనుగ్రహించి పలికిన మాటలు విని దేవతలు సంతసించిరి. ఇంద్రుడు మొదలగు దేవతలందరూ రుద్రునితో బ్రహ్మతో కలిసి మరల వెనుక యజ్ఞము చేసిన ప్రదేశమునకు దేవయజనము ఏగిరి. అచట శివుడు చెప్పినట్లే యజ్ఞములో ఉపయోగించు మేక యొక్క శిరస్సును దక్షుని శిరస్సుతో సంబంధించి ఇట్లు కూర్చబడగనే రుద్రుడు వాని వైపు చూచెను. రుద్రుడు నిద్రపోయినవాడు మేలుకొన్నట్లు దక్షుడు లేచి నిలిచెను. రుద్రుని చూచెను. రుద్రుని కటాక్షం ప్రసరించుటచే వెనక రుద్రుని యందు దేశముచే కలుషమైన దక్షుని మనసు శరత్కాలముందరి సరస్సు వలె నిర్మలమాయెను. రుద్రుని స్తోత్రము చేయవలని అనుకొనెను. కాని చనిపోయిన సతీదేవి స్మృతిలో మెదలెను. ప్రేమచే కంటనీరు వచ్చెను. గొంత బిగుసుకొని పోయి మరి స్తోత్రము చేయలేకపోయెను. సతీదేవి అందలి ప్రేమచే కలత చెందిన మనసును దక్షుడు కొద్దిసేపటికి కుదుట పెట్టుకొని ప్రేమతో కూడిన భావముతో స్తోత్రము చేయుటకు ఆరంభించను. ప్రభువు రుద్రా, నేను నిన్ను అవమానించి తిని నీవు నన్ను శిక్షించితివి. అది తగినదే. వర్ణాశ్రమ ధర్మములను పాటించడి బ్రాహ్మణులయందు మీరు అవమానమును ఎన్నడూ ప్రదర్శింపరు. నీవే బ్రహ్మగు చతుర్ముఖుని సృజించితివి. బ్రహ్మరూపమున కల్పారంభమునందు ఆత్మతత్వమును ఉపదేశించి స్వయముగా అనుభవించి అందరినీ రక్షించుటకు శాస్త్రములచే జ్ఞానమును వసంగితివి. శమము దమము మొదలగు తపస్సులను సృష్టించితివి. ఎవరి ధర్మములను వారు ఎట్లు ఆచరింపవలెనో తెలియచేసితివి. ఇట్లు జ్ఞానము తపస్సు వ్రతములు కలిగిన బ్రాహ్మణులు ఎట్లు ఆచరింపవలనో తెలియచేసితివి. అట్టి బ్రాహ్మణులను సర్వాపదలయందును నీవే కాపాడుదువు. దండము పట్టుకొని పశుపాలుడు పశువులను కాపాడినట్లు అపరాధము చేసిన శిక్షించుచూ కాపాడదవు. నేను తత్వజ్ఞానము లేనివాడనై నిన్ను నీ గొప్పదనమును భావింపక అనరాని మాటలతో బాణములతో పొడిచి తిని పరమ పూజ్యుడవగు నిన్ను నిందించుటచే నేను అధోలోకములకు పోవుదును. నేను చేసిన అపరాధమును మరచి నన్ను ఈనాడు మరల రక్షించితివి. దానికి నేను ప్రత్యుపకారం ఏమి చేయగలను? క్షమించుము. ఈ విధంగా దక్షుడు రుద్రుని ప్రసన్నుని చేసుకొని బ్రహ్మరుద్రులు అనుజ్ఞనుసంగగా ఉపాధ్యాయుడు మొదలగు ఋత్వికులతో ఆ యజ్ఞము సాగించి పూర్తి చేసెను. ఆ యజ్ఞము చరిచినందుకు వీరభద్రుడు యజ్ఞమును అడ్డుపడినందుకు ప్రాయశ్చిత్తముగా విష్ణుదేవతాకమగు 3 కపాలములలో సంస్కరింపబడిన పురోడాశమును ఋత్విక్కులు హోమము చేసిరి. ఆ హవిస్సు ధరించి అధర్వ్యువుతో యజమానుడగు దక్షుడు నిర్మలమగు బుద్ధితో శ్రీహరిని ధ్యానించెను. వెంటనే శ్రీహరి ప్రత్యక్షమాయెను. ఆ శ్రీహరి దివ్య తేజస్సుచే అచటనున్న సదస్సుల చూపులు చీకట్లు కమ్మెను. బృహద్రదంతర సామములు రెక్కలుగా గల గరునిపై అధిరోహించి శ్రీహరి అచడికి వచ్చెను. అతడు నీలమైన వర్ణము గలవాడై బంగారు వలె మెరుగుచున్న వస్త్రముతో సూర్యుని వలె ప్రకాశించున్న కిరీటముతో విరాజిల్లుచుండెను. కుండలములచే అలంకరింపబడిన సుందర ముఖమండలము తుమ్మెదల వంటి నల్లని ముంగురులతో అలంకరింపబడి ఉండెను. హస్తములలో ఆశ్రయించిన వారిని రక్షించుటకు తొందరపడుచున్న శంఖము పద్మము శార్ంగము ఖడ్గము డాలు మొదలగు ఆయుధములు ధరించి ఉండెను. పూచిన కర్ణికార వృక్షం వలె హస్తములతో స్వామి ప్రకాశించుచుండెను. వక్షస్థలమందు లక్ష్మి అధివసించి ఉండెను. వనమాల వేలాడుచుండెను. ఉదారముగు మందహాసముతో క్రీగంట చూచుచు విశ్వమునంతనూ ఆనందింపజేయుచుండెను. 2 పార్శ్వములందును చామరములు రాజహంసల వలె కదలాడుచుండెను. ఈ విధముగా శ్రీహరి వచ్చుట చూచి బ్రహ్మ ఇంద్రుడు త్రినేత్రుడు మిగిలిన దేవత అందరూ నమస్కరించిరి. ఆ శ్రీహరి దివ్య తేజస్సుచే వారి కాంతులు కప్పివేయబడిను. మాట వచ్చుటలేదు. తొట్టుపాటు కలిగిన వారైరి. 2 చేతులను శిరస్సుపై జోడించి పెట్టుకొని శ్రీహరిని స్తోత్రము చేసిరి. బ్రహ్మరుద్రాదులు కూడా భగవాని మహిమ నిరంగజాలిన వారు కారు. అయినను తమను అనుగ్రహించుట కొరకు దర్శింపజేసిన దివ్య మంగళ విగ్రహము గల శ్రీహరిని చూచి వారి బుద్ధికి అందినంత వరకు స్తోత్రము చేసిరి. పూజాద్రవ్యములను చేతిలో ధరించి దక్షుడిట్లు స్తోత్రము చేయుచున్నాడు. శ్రీహరియే యజ్ఞేశ్వరుడు. యజ్ఞముల ఫలమును అనుభవించువాడు అతడే. ఫలమును వసంగువాడును అతడే. యజ్ఞమునే కాదు, యజ్ఞమును ఆచరించిన ప్రజాపతులను కూడా కాపాడువాడు అతడే. హితమును ఉపదేశించువాడు అతడు. సునందుడు
మొదలగు అనుచరులకు దేవతలు పరివేష్టించి ఉండిరి. ఇట్లు అనుగ్రహించి దర్శనమిచ్చిన శ్రీహరిని దక్షుడు మనసు కుదుటపరుచుకొని ఇట్లు శరణాగతి చేసి స్తోత్రము చేస్తున్నాడు. దక్షుని యొక్క స్తోత్రం ఏమిటో మనం తర్వాత పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.